ఎన్నికలైన తర్వాత వాళ్ళు పిలుస్తాడు, వాళ్ళ ద్వారా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇప్పుడు ఎవరు అపాయింటింగ్ అథారిటీ, ఎవరు రిమూవ్ అథారిటీ అనేది ప్రైమరీ క్వశ్చన్ విత్ రిగార్డ్ టు చీఫ్ మినిస్టర్. మినిస్టర్ గురించి చెప్పి ఇందాకే చెప్పాను, ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, మినిస్టర్ కెన్ బి రిమూవ్డ్ బై ది గవర్నర్. చాలా క్లారిటీ ఉంది. కానీ చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అయితే హూ ఈస్ ది రిమూవింగ్ అథారిటీ, క్లారిటీ లేదు. చాలా గందరగోళం ఉంది చట్టంలో, ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ లో. చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్దేశంలో దాన్ని లేవనెత్తినా, సారీ, మరొక ఉద్దేశంలో ఇది రాజకీయ నాయకులు అందరికీ, అవినీతి చేసే రాజకీయ నాయకులకి మెడకు చుట్టుకుంటుందని మాత్రం చెప్తున్నాను. మా చౌదరి గారు ఇబ్బంది పడకపోతే ఇది రాజకీయ ప్రక్షాళన చేయడానికి మటుకి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారని చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంగా అభినందిస్తాను. ఫ్యూచర్ లో ఆ మాట చెప్పండి. చెప్పండి. నేను ఇందాక ఎస్ఓపి చూపించినప్పుడే అన్నాను, దీన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. నాకు కూడా డౌట్ ఉంది అక్కడ చట్టంలో రకంగా దీనిలో. అందుకనే అన్నాను, ఈ సుప్రీంకోర్టు ఎస్ఓపిని యాక్సెప్ట్ చేస్తారా లేదా, అసలు ఈ విధానం కరెక్ట్ అవుతలేదు, ఫైనల్ గా మొత్తం కొట్టేస్తా లేదా. సో నేను కూడా కాంతిప్రసాద్ గారితో ఏకీభవిస్తాను. చట్టంలో ఓ రకంగా ఉంటే ఎస్ఓపి ఇలా ఇవ్వచ్చా, ఇవాళ ఇలా ఇవ్వచ్చు అనేది సుప్రీంకోర్టు అపోజ్ చేస్తారా కొట్టేస్తారా అని అనుమానం నాకు కూడా ఉంది. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఒక్కటి ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే రిమాండ్ని అయితే కొట్టేయలేదు, రిమాండ్ రిపోర్ట్ను కొట్టేయలేదు కాబట్టి ఆ ప్రొసీజర్స్ ఇప్పుడు ఆగుతాయా, రన్ చేస్తారా వీళ్ళు, లేదా అది తేలేదాకానే ఆపాల్సి ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారి రిమాండ్ కి, చంద్రబాబు నాయుడు గారి బెయిల్ కి ఈ యొక్క తీర్పులకి ఎటువంటి సంబంధం లేదు. ఆన్ మెరిట్స్ కన్సిడర్ చేయడం జరిగింది. ఆన్ మెరిట్స్ రిమాండ్ ఇస్ వ్యాలిడ్ అనేది నిర్ధారణ అయింది. ఆ రిమాండ్ మీదే వీళ్ళు బెయిల్కి వెళ్తే బెయిల్లో మల్లికార్జునరావు గారు జడ్జి గారు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రెండు కూడా డిస్టర్బ్ కావు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి ఏం చెప్తున్నా. ఇందాక మా ఊడు ఏదో అవుతూ వారు ఒక మాట అన్నారు, ఎవరు అప్రూవర్ గా ఇంత మటుకు అప్రూవర్ గా మారినట్టు రాలా. అప్రూవర్ గా మారతాడని పర్మిషన్ తీసుకున్నారు. అతను అప్రూవర్ గా మారిన తర్వాత చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్సెస్ అంటాం మేము లీగల్ గా. చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్సెస్ బేస్ మీద మళ్ళీ బెయిల్ క్యాన్సిలేషన్కి వెళ్తే అప్పుడు మళ్ళీ మీరు ఇటువంటి వాదన పెట్టచ్చు. రైట్, మంచి పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీధర్ గారు, సింగళూరు శాంతి.